అది ఇది మౌఖిక అగ్రిమెంట్ బై రికార్డు కాదు. దాన్నే మొన్న రేవంత్ చెప్పుకొచ్చింది. అప్పటి టైంలోనే ఓకే అన్న, అది జగన్ చేశాడని నేమో అరవింద్, జగన్ కేసీఆర్ మధ్య ఒప్పందం అని రేవంత్ రెడ్డి అవును అని చెప్పేసేసి బేసిక్ గా ఆ జగన్ టైంలో ఆ ప్రపోజల్ కూడా పోలా. ఎందుకంటే కాళేశ్వరం చూసారు 1,00,000 కోట్లు, ఇంకా దాని ప్రాజెక్టు పూర్తి కాలం ఇంకా 1,00,000 కోట్లు కావాలట. ఇప్పుడు నిల్వ ఉంచడానికి సరిపోయింది, దాని నుంచి కాలువలు తవ్వడానికి లేదు. ఇప్పుడు మన పోలవరం ఏమైంది, రాజశేఖర రెడ్డి కాలువలు తవ్వాడు, పోలవరం పూర్తి కాలేదు. ఇప్పుడు కేంద్రం చేస్తుంది కాబట్టి నడుస్తుంది. అయినా ఇక్కడ ఆ లెవెల్లో అయితే 42, 41 లెవెల్లో అయితే పనికిరాదు. అది 45కి వెళ్తేనే ఆ నీళ్లు ఎత్తిపోయడానికి వీలవుతుంది, మొత్తం 1,00,00,000 ఎకరాలకి వెళ్తుంది, లేకపోతే లేదు అది. అట్లాగే ఇక్కడ ప్రతిదానికి ఒక లెక్క ఉంటది. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కావాలని చెప్పి ఒక డ్రామా చేస్తున్నాడు. టిఆర్ఎస్ వాళ్ళు ఒక డ్రామా, రేవంత్ రెడ్డి ఒక డ్రామా. ఫస్ట్ నేను అనేది ఏంటంటే విఘ్నులైన వాళ్ళు తెలంగాణ ప్రజలు మోసపోకుండా అడగండి, నిలదీయండి. వాళ్ళెక్కడో వాళ్ళ దగ్గర సముద్రంలో పోతాను నీళ్లు కొట్టుకుపోతుంటే నీకెందుకు అయ్యా, నువ్వు ఇక్కడ నా నీళ్లు నాకు ఇయ్యాలి కదా. మహబూబ్ నగర్కి నీళ్ళేది, కరీంనగర్కి నీళ్ళేది, ఆదిలాబాద్కి నీళ్ళేది, ముందు ఈ సంగతి చూడు. నువ్వు ఆడు ప్రాజెక్టు కట్టుకుంటే నీకెందుకు, వాడు కింద కట్టుకుంటున్నాడు.